అలసిన వానిని ఓరడించు మాటలు. సహోదరు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. డిసెంబర్ 26. ఈరోజు వాక్య భాగము, ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం. అపోస్తుడైన యోహాను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నేత్రములను అగ్నిజ్వాల వలె చూచెను. విశ్వాసుల ఎడల ఏమి జరుగుచున్నదో ప్రభువు చూచుట లేదని యోహాను తలంచెను గాని ప్రభువు అన్నిటినీ చూడగలడు. మన హృదయమును ఆయన యందు స్థిరపరచుకుని ఎడల ఆయన దృష్టి మనపై ఉండును. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. యథార్థముగా పూర్ణ హృదయముతో ప్రభువును ప్రేమించుము, అప్పుడు ఆయన్ని పక్షమున కార్యము చేయును. ఆయన నీ హృదయాలోచన అవసరము తెలుసుకుని నిన్ను నడిపించును. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉన్నవి. ఆయన కన్నులలోనికి నీవు చూడవలెను. కొన్ని సమయముల్లో అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారికి టీ కానీ కాఫీ కానీ తీసుకుని రమ్మని నీ భార్యతో చెప్పేదవు. కానీ ఇంటిలో ఏమి లేని ఎడల నీ భార్య అందరి ఎదుట చెప్పలేదు గనుక ద్వారం దగ్గర నిలుచుని తన కన్నులతో మాట్లాడును. మన ప్రభువు ఇలాగున సెలవిచ్చెను, నా కన్నులను చూడుము, నేను నీతో మాట్లాడేదను, నా హృదయములో ఉన్నది నేను చెప్పేదను. మీరు నా వైపు తిరిగిన ఎడల నా కన్నులు మండుచున్న అగ్నిజ్వాల వలె ఉండుటను కనుగొందురు. అది పాపమును కాల్చెడిదిగా ఉండును. మనలో ఏ పాపము కానీ అపవిత్రత కానీ ఉన్న ఎడల ఆయన్ను చూచుటకు ధైర్యం చేయలేము. ఆయన్ను ఇంకొక విధముగా చూచెదము. కానీ నీ హృదయమును పరిశుద్ధముగా ఉంచుకుని ఎడల ఆయన వైపు చూచెదవు. ఆయన కన్నులను చూచినప్పుడు ఆయన ప్రేమను చూచెదవు. మరియు నీవు చెప్పలేనిది ఆయన కన్నులు చెప్పును. పిల్లలారా, నా కన్నుల వైపు చూడుడి, అప్పుడు నేను మిమ్మును ఎంతగా ప్రేమించుచున్నానో మీకు తెలియను అని ప్రభువు చెప్పుచున్నాడు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను, సమస్యలను చూడకుము. నిత్యము ఆయన నేత్రముల వైపు చూడుము. అప్పుడు ఆయన ప్రేమ నీ ఎడల ఎంత శక్తివంతముగా గొప్పగా ఉన్నదో నీకు తెలియను. ఒక ఉద్దేశము నిమిత్తమే ఆయన నిన్ను శిక్షించి గద్దించి దండించవచ్చును. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించును. హెబ్రీ 12:6 వచనం. సమస్యల మధ్యలో ఆయన కన్నుల వైపు చూడుము, అప్పుడు నీవు ఆయన ప్రేమను అనుమానించలేవు. ప్రభువా, నీ మహిమను సౌందర్యమును చూచు కన్నులను నాకు దయచేయము అని ఆయన్ను అడగవలెను. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క నూతన ప్రకాశము నీ సమస్యలన్నిటినీ పరిష్కరించుటను కనుగొందువు. ప్రైజ్ ది లార్డ్.